హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీట్రూట్తో దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఒక కప్పు దోశ పిండిని తీసుకొని దాన్ని పక్కన పెట్టుకొని, ఇక్కడ నేను బీట్రూట్ ఒకటి పెద్ద సైజు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి, పైన పీల్ అంతా తీసేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కలు మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసాను చూడండి. ఏమాత్రం ఉండలు లేకుండా మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న దోశ పిండి ఉంది కదా, ఇందులోకి ఈ బీట్రూట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, వంట సోడా ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఈ విధంగా ఉప్పు సోడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం కూడా చక్కగా మిక్స్ అయిపోయేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వద్దనకుండా తినేస్తారు. చాలా హెల్తీ దోశ ఇది. ఆల్రెడీ క్యారెట్ దోశ కూడా చేసి అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ బీట్రూట్ ఉంది కదా, ఈ పిండిని కూడా మనం దోశ వేస్తాం కదా, అదే ప్రాసెస్లో ఇలా దోశ వేసేసుకుందాం. ఈ విధంగా దోశ వేసేసుకొని పైన ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఒక సైడ్ బాగా కాలింది. దీన్ని రెండో వైపుకి తిప్పేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చేసుకుందాము. ఇలా రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి బీట్రూట్ దోశ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోలు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.